రాజధాని అమరావతిలో విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారి పక్కన విద్యుత్ టవర్ల నిర్మాణ పనుల్ని స్థానిక రైతులు అడ్డుకున్నారు. తుళ్లూరు మండలం వెంకటపాలెనికి చెందిన కొందరు రైతులు అనుమతి లేకుండా తమ భూముల్లో టవర్లు ఎలా నిర్మిస్తారంటూ సిబ్బందిని ప్రశ్నించారు. 2013లో జాతీయ రహదారి నిర్మాణం కోసం భూములు ఇచ్చినప్పటి నుంచి తమకు న్యాయం జరగటం లేదని రైతులు వాపోయారు. వైసీపీ ప్రభుత్వం తామిచ్చిన భూముల్లో కాకుండా భూ సమీకరణకు ఇచ్చిన భూముల్లో జాతీయ రహదారి నిర్మాణం చేపట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఇది నేషనల్ హైవేకి తీసుకున్నటువంటి తర్వాత నేషనల్ హైవే అలైన్మెంట్ మారిపోయింది. అలైన్మెంట్ మారిపోయిన తర్వాత దీంట్లో టవర్ లైన్ వేయడానికి వచ్చారు. ఇది కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయం. నేషనల్ హైవేలో మాకు ప్రొసీజర్ పద్ధతి ప్రకారం జరగలేదు. ఆ రోజున ఉన్నటువంటి వాల్యూస్ కానీ అవన్నీ పరిగణనలో తీసుకోకుండా అధికారులు చేశారు. 2014 కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో కూడా మమ్మల్ని పూలింగ్లో తీసుకుంటామని చెప్పి పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత ఆ విధంగా పనులు జరగకుండా పెండింగ్ పడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2022లో మళ్ళీ పాత అలైన్మెంట్లో రోడ్లు వేయడానికి వెళ్తుంటే కనుక మాస్టర్ ప్లాన్ డీవియేషన్ ప్లస్ తర్వాతనేమో నేషనల్ హైవే మాస్టర్ ప్లాన్ డీవియేషన్ ప్లస్ నేషనల్ హైవే మళ్ళీ పాత అలైన్మెంట్లు వస్తే ప్లాట్లో వస్తుందని చెప్పి ఉద్దేశంతో మేము కోర్టుకి వెళ్తాం జరిగింది. వీళ్ళ ప్రాజెక్ట్ తొందరగా అవ్వాలని పని ఉంది, కానీ అదే కనుక రైతులు కూడా ఆ విధంగా తొందరగా పని చేసి పెడితే బాగుంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.